విపత్తు నిర్వహణ, విపత్తుల రకాలు, కరువులు, ప్రమాదాలు, ఉగ్రవాదం, మానవకారక విపత్తులు. ప్రత్యేక భూ పరిస్థితుల వలన, అధిక జనాభా వలన ప్రపంచంలో అధిక విపత్తులకు గురయ్యే దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశంలో వివిధ విపత్తులు తరచుగా సంభవించే ప్రాంతాలు. తుఫానులు సంభవించే ప్రాంతాలు దేశ తూర్పు ఆగ్నేయ ప్రాంతాలు, భూకంపాలు, పీఠభూమి, హిమాలయాలు, వరదలు, గంగా బ్రహ్మపుత్ర మైదానము, కరువు, పశ్చిమ రాజస్థాన్, దక్షిణాన రాయలసీమ. కొన్ని ప్రాంతాలు ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలకు గురికావచ్చు. ఉదాహరణకు కోస్తా ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తరచుగా వరదలు, తుఫానులకు గురికావచ్చు. ఇటువంటి ప్రాంతాలకు బహుళ ప్రమాదాల ప్రాంతం, మల్టీ హజార్డ్ జోన్ అంటారు. విపత్తులను ఎదుర్కొనుటకు ప్రజలు సంసిద్ధంగా లేనప్పుడు దాని వలన జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు వరద సంభవించినప్పుడు అది ప్రమాదం అవుతుంది. దానిని ఎదుర్కొనుటకు సంసిద్ధంగా లేకపోతే ఇల్లు, పశువులు కొట్టుకుపోతాయి. అప్పుడు వరద విపత్తు అవుతుంది. విపత్తులు రకాలు. నిదానంగా సంభవించే విపత్తులు అనేక సంవత్సరాలు, రోజులు లేదా నెలల పాటు సంభవిస్తాయి. పర్యావరణ క్షీణత, కరువు, పురుగుల తాకిడి, కాటకం వంటివి నిదానంగా సంభవించే విపత్తులు. వేగంగా సంభవించే విపత్తులు. త్రుటి కాలంలో సంభవించే విపత్తులు తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. వీటి ప్రభావం దీర్ఘ లేదా స్వల్పకాలంలో ఉండవచ్చు. భూకంపాలు, తుఫానులు, ఆకస్మిక వరదలు, అగ్నిపర్వతాలు బద్దలగుట మొదలగునవి వేగంగా సంభవించే విపత్తులు. కారణాలను బట్టి విపత్తులను ప్రకృతి, సహజ, మానవ నిర్మిత విపత్తులుగా రెండు రకాలుగా విభజించవచ్చును. ప్రకృతి విపత్తులు సహజ కారణాల వలన ఏర్పడి మానవ భౌతిక, ఆర్థిక, పర్యావరణ నష్టాలను కలిగిస్తాయి. ప్రకృతి విపత్తులు అనేవి సహజ కారణాల వలన ఏర్పడి మానవ భౌతిక, ఆర్థిక, పర్యావరణ నష్టాలను కలిగిస్తాయి. భూకంపాలు, తుఫానులు, వరదలు, కరువు, సునామీ, కొండ చర్యలు విరిగిపడుట, అగ్నిపర్వత చర్యలు మొదలగునవి ప్రకృతి విపత్తులకి ఎగ్జాంపుల్స్. భూకంపాలు, తుఫానులు, వరదలు, కరువు, సునామీ, కొండ చర్యలు విరిగిపడుట, అగ్నిపర్వత చర్యలు మొదలగునవి ప్రకృతి విపత్తులు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మానవ నిర్మిత విపత్తులు. మానవ చర్యల వలన ఏర్పడతాయి. వీటి వలన ప్రాణ, ఆర్థిక, పర్యావరణ నష్టాలు కలుగుతాయి. 1984లో భోపాల్ గ్యాస్ విషాదం. ఎప్పుడంట? 1984లో భోపాల్ గ్యాస్ విషాదం. 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమా హాలులో అగ్ని ప్రమాదం. 2002లో రాజధాని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడం. 2004లో కుంభకోణం, తమిళనాడులో పాఠశాలలో అగ్ని ప్రమాదం. 2008లో జైపూర్లో వరుస పేలుళ్ళు మానవ నిర్మిత విపత్తులకి ఎగ్జాంపుల్స్. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది 1984లోనేమో భోపాల్లో గ్యాస్ విషాదం జరిగింది. 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమా హాలులో అగ్ని ప్రమాదం. 2002లో రాజధాని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడం. 2004లో కుంభకోణం, తమిళనాడులో పాఠశాలలో అగ్ని ప్రమాదం. 2008లో జైపూర్లో వరుస పేలుళ్ళు మానవ నిర్మిత విపత్తులకి ఉదాహరణలు. నెక్స్ట్ చూడండి, విపత్తుల యాజమాన్యం. విపత్తులు లేదా అత్యవసర పరిస్థితులపై నియంత్రణ సాధించడం, విపత్తుల ప్రభావాన్ని నివారించడానికి, తగ్గించడానికి లేదా వాటి నుంచి కోలుకోవడానికి దోహదం చేసే విధానాలను అందించే దానిని విపత్తుల యాజమాన్యం అందురు. విపత్తుల యాజమాన్యంలోనున్న దశలు ఏంటిదంటే విపత్తు ఏర్పడుట, అత్యవసర స్పందన, సహాయం, పునరావాసం, పునర్నిర్మాణం, నష్ట నివారణ, సంసిద్ధత, విపత్తును అతి తక్కువ నష్టంతో ఎదుర్కొనుట. విపత్తు ఏర్పడుట. విపత్తులు ప్రకృతి కారణాలు లేదా మానవ చర్యల ఫలితంగా ఏర్పడతాయి. విపత్తులు అనేవి ప్రకృతి కారణాలు లేదా మానవ చర్యల కారణంగా ఏర్పడడం జరుగుతుంది. తుఫానులు, భూకంపాలు, వరదలు, బాంబు పేలుళ్ళు మొదలైనవి విపత్తులు కలుగుతాయి. అత్యవసర స్పందన, సహాయం. తుఫాను సంభవించిన వెంటనే ప్రభావితులైన ప్రజలకు ప్రభుత్వం, సామాన్య ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహాయం అందిస్తారు. ప్రమాదంలో ఉన్న వాళ్ళను కాపాడటంతో పాటు ఆహారం, వసతి, బట్టలు, మందులు అందించాలి. పునరావాసం, పునర్నిర్మాణం. తక్షణ సహాయం తర్వాత ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పునర్నిర్మాణం, పునరావాస చర్యలు చేపడతారు. ఇళ్ల నిర్మాణం, రోడ్ల, వంతెన నిర్మాణం, విద్యుత్ ప్రసార సాధనాల పునరుద్ధరణ, జీవనోపాధికి మద్దతు వంటి ఆర్థిక సహాయక చర్యలు చేపడతారు. నష్ట నివారణ చర్యలు ప్రణాళికబద్ధంగా అమలు చేయడం వలన వైపరీత్యాల ప్రతికూల ప్రభావాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు మాడా చెట్లు పెంపకం, భద్రమైన ప్రదేశాలలోనికి గ్రామాలను మార్చడం, తుఫానులు తట్టుకునే విధంగా గృహ నిర్మాణాలు ప్రోత్సహించడం వంటివి తుఫాన్లను ఎదుర్కొనుటలో నష్ట నివారణ చర్యలు అవుతాయి. సంసిద్ధత. విపత్తు ఎదుర్కొన్న తర్వాత దీర్ఘకాలంలో ప్రజలు సంసిద్ధంగా ఉండేలా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. గ్రామ వైపరీత్య యాజమాన్య బృందాలను ఏర్పాటు చేసి వాటికి శిక్షణ ఇచ్చారు. తుఫాను సంభవించినప్పుడు తలదాచుకోవడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి కీలక ప్రదేశాలలో తుఫాన్ షెల్టర్లు, దిబ్బలు నిర్మించారు. విపత్తును తక్కువ నష్టంతో ఎదుర్కొనుట. నివారణ, సంసిద్ధ చర్యలు అమలు చేయడం వలన విపత్తు ప్రభావిత ప్రజల సంఖ్య తగ్గించవచ్చు, మరణాలు నివారించవచ్చును. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన 2 తుఫానుల ఆధారంగా విపత్తుల యాజమాన్యం యొక్క ప్రాధాన్యతను గమనిద్దాం. విపత్తుల యాజమాన్యం లేనప్పుడు 1977 నవంబర్ 15న ఆంధ్రప్రదేశ్ను పెను తుఫాను తాకింది. ఎప్పుడంట? 1977 నవంబర్ 15న. 200 కిలోమీటర్లు మించిన వేగంతో గాలులు వీచాయి. దీనివలన ఏర్పడిన నష్టం ఎంత అంటే చనిపోయిన వారు 10,454 మంది చనిపోవడం జరిగింది. నిరాశ్రాయులైన వారు 55 లక్షల మంది నిరాశ్రాయులు అవడం జరిగింది. ఆశ్రయం కోల్పోవడం జరిగింది 55 లక్షల మంది. చనిపోయిన వారు 10,454, నిరాశ్రాయులైన వారు 55 లక్షల మంది. ప్రభావితులైన ప్రజలు 90,37,400 మంది ప్రభావితులయ్యారు ప్రజలు. మొత్తం ఆస్తి నష్టం ఎంత అంటే 378 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం అనేది జరిగింది. ఇది విపత్తుల యాజమాన్యం లేనప్పుడు జరిగింది. విపత్తుల యాజమాన్యం ఉన్నప్పుడు ఎంత నష్టం అనేది జరిగిందో చూడండి. 1990లో
అదేమో 77, ఇదేమో 90. 1990లో ఆంధ్రప్రదేశ్లో మరో ఫెల్ తుఫాను తాకింది. దీని తీవ్రత 1977 తుఫాను తీవ్రత కంటే అధికంగా ఉంది, ఎక్కువగా ఉందంట దీని తీవ్రత అనేది. కానీ విపత్తు సంసిద్ధత చర్యల వలన, అంటే విపత్తుల యాజమాన్యం సంసిద్ధత చర్యలు తీసుకోవడం వలన నష్టాన్ని తగ్గించుకోగలిగారంట. చనిపోయిన వారేమో 969 మంది చనిపోయారు. నిరాశ్రాయులైన వారు 63,40,000 మంది నిరాశ్రాయులు అవడం జరిగింది. ప్రభావితులైన వారు 26,400,000 మంది ప్రభావితులు అవ్వడం జరిగింది. దగ్గరలోని భూకంపాల వల్ల ఉత్పన్నమైన సునామీ అలలు కొద్ది నిమిషాల్లోనే తీరాన్ని తాకుతాయి. ఈ అలలు తక్కువ లోతును చేరినప్పుడు చాలా అడుగుల లోతు పైకెగిసి తీర ప్రాంతాన్ని విధ్వంసకర శక్తితో తాకుతాయి. సునామీ లక్షణాలు ఏంటివట అంటే, సునామీలో అనేక అలలు ఉంటాయి. మొదటి అల అన్నింటికన్నా పెద్దది కాకపోవచ్చు. మొదటి అల తర్వాత అనేక గంటల పాటు పెద్ద అలలు తాకే ప్రమాదం ఉంది. మైదాన ప్రాంతంలో సునామీ మనిషి కంటే వేగంగా, అంటే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పయనించగలదు. సునామీ ఎంత వేగంతో పయనించగలదు? గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పయనించగలదు. సునామీ పగలు కానీ రాత్రి కానీ ఏ సమయంలోనైనా సంభవించవచ్చును. సునామీ ఏర్పడే దశలు నీటి లోపల పలకల కదలిక, కొండ చర్యలు విరిగిపోవట లేదా అగ్నిపర్వతాల విస్ఫోటనం. సునామీ అలలు ఏర్పడడం. అలలు తీరాన్ని చేరుతున్నప్పుడు వాటి వేగం, తరంగ దైర్ఘ్యం తగ్గుతాయి. అలలు అలల ఎత్తు పెరుగుతుంది. అలలు తీరాన్ని తీవ్ర శక్తితో తాకుతాయి. సునామీ ముందు మనం ఏం చేయాలి? సునామీ ముంపుకి గురయ్యే ప్రాంతంలో మీ ఇల్లు, బడి, పని ప్రదేశం, తరచూ సందర్శించే ప్రదేశాలలో ఏమైనా ఉన్నాయో తెలుసుకోండి. సునామీ సంభవించినప్పుడు మీరు ఉండడానికి అవకాశం ఉన్న మీ ఇల్లు, బడి, పని ప్రదేశం, ఇతర ప్రదేశాల నుండి తప్పించుకునే మార్గం గురించి ముందే తెలుసుకొని ఉండండి. తప్పించుకునే మార్గాల ద్వారా క్షేమంగా ఉండే ప్రాంతాలను చేరుకోవడానికి సాధన చేస్తూ ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో ఉంచుకోవాల్సిన సామగ్రితో సిద్ధంగా ఉండండి. సునామీల గురించి మీ కుటుంబంతో చర్చిస్తూ ఉండండి. సునామీ సమయంలో మనం ఏం చేయాలి మరి? మీరు ఇంటి వద్ద ఉండి సునామీ హెచ్చరిక వింటే కుటుంబంలో అందరికీ ఆ విషయం తెలియజేయాలి. సునామీ తాకిడి ప్రాంతంలో ఉంటే కుటుంబం అంతా ఇల్లు విడిచి వెళ్ళాలి. ఎత్తుగా భద్రంగా ఉండే ప్రాంతానికి వెళ్ళాలి. విపత్తులతో అవసరమయ్యే సరుకులను మీతో పాటు తీసుకెళ్ళాలి. అవి మీతో ఉంటే మీకు నిశ్చింతగా ఉంటుంది. మీరు సముద్ర తీరానికి దగ్గరగా ఉండి భూమి కంపించడం గుర్తిస్తే సునామీ హెచ్చరిక కోసం వేచి చూడకుండా వెంటనే ఎత్తైన ప్రదేశానికి బయలుదేరాలి. సముద్రంలో కలిసే వాగులు, వంకలకు దూరంగా ఉండండి. పల్లపు సముద్ర తీర ప్రాంతాలలో పలు అంతస్తుల భవనాలుంటే పై అంతస్తులు సునామీ నుంచి రక్షణ ఇస్తాయి. సముద్రంలోకి చొచ్చుకుపోయే కొండలు, లోతు తక్కువ ప్రాంతాలు సునామీ అలల తీవ్రతను తగ్గించవచ్చు. అయినప్పటికీ ఈ ప్రాంతాలలో తీర ప్రాంత వాసులకు పెద్ద అలల ముప్పు ఇంకా ఉంటుంది. ఎప్పటికప్పుడు రేడియో, టీవీల ద్వారా జరిగే తాజా హెచ్చరికల గురించి తెలుసుకుంటూ ఉండాలి. సునామీ తర్వాత మరి ఏం చేయాలి అంటే, రేడియో, టెలివిజన్ ద్వారా తాజా సమాచారం తెలుసుకుంటూ ఉండాలి. గాయపడిన లేదా చిక్కుకుపోయిన వ్యక్తులకు సహాయం చేసే ముందు గాయాలు అయ్యాయేమో చూసుకోవాలి. ప్రత్యేక అవసరం ఉన్న పిల్లలు, వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారు, రవాణా సదుపాయం లేని వారికి సహాయపడాలి. ప్రమాద ప్రాంతాలకు వెళ్ళవద్దు. కలుషిత నీరు, మట్టి పిల్లలు విరిగిపడట, బురద ప్రవాహం, దెబ్బతిన్న రోడ్ల వలన ఇబ్బందులు ఏర్పడవచ్చు. విపత్తు పరిస్థితులలో టెలిఫోన్ లైన్లపై ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి అత్యవసర విషయాలు మాత్రమే మాట్లాడవలేను. చుట్టూ నీరు నిలబడిన ఇళ్లలో ఉండవద్దు. ఇళ్లలోకి తిరిగి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా భవనాన్ని పరిశీలించి వెళ్ళాలి. భవనాలు పరిశీలించేటప్పుడు బ్యాటరీ దీపాలు ఉపయోగించాలి. కొవ్వొత్తులు వాడరాదు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాన్ని పరిశీలించాలి. అడవి జంతువులు, విషపు పాములు ఉన్నాయేమో పరిశీలించాలి. సునామీకి కారణమయ్యే భూకంపాల గురించి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో హెచ్చరికలు చేయవచ్చు. సముద్రం లోపలి కేబుల్ల ద్వారా భూమికి అనుసంధానం చేయబడిన సునామీ డిటెక్టర్లు సముద్రంలో 50 కిలోమీటర్ల లోపలికి ఉంటారు. సునామీ మీటర్లు సముద్ర ఉపరితలంపై అలజడులను ప్రసారం చేస్తాయి. 2004లో ఆగ్నేయాసియా మరియు భారతదేశ తీర ప్రాంతాన్ని తాకిన సునామీ ప్రభావానికి గురైన ప్రాంతాలు విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చెన్నై, నాగపట్నం, కడలూరు, కన్యాకుమారి, కొల్హాం, అలప్పుజ. మానవ నిర్లక్ష్యం లేదా కావాలని ఒక వ్యక్తి లేదా బృందం చేసే పనుల వలన ఏర్పడే విపత్తులను మానవుల కారణంగా ఏర్పడే విపత్తులుగా చెప్పవచ్చు. ఇటువంటి విపత్తులు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగిస్తాయి. దేశ ఉత్పాదక ఆర్థిక సామర్థ్యంపై రుణాత్మక ప్రభావంను చూపుతాయి. కరువు అన్నది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. ఒక ప్రాంతంలోని సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని వాతావరణ కరువు అందురు. 2 వానల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండి వర్షాధార పంటలు దెబ్బతినే పరిస్థితిని వ్యవసాయ కరువు అందురు. అధిక లేదా తక్కువ వర్షపాతం అనేది 70 నుంచి 100 సంవత్సరాల సాధారణ వర్షపాతంతో పోల్చి కింది విధంగా చెబుతారు. అధిక సగటు వర్షపాతం కంటే 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని అధిక వర్షపాతం అంటారు. సాధారణ వర్షపాతం సగటు వర్షపాతం కంటే 19% ఎక్కువ నుంచి 19% తక్కువ వరకు ఉంటే దాన్ని సాధారణ వర్షపాతం అంటారు. తక్కువ వర్షపాతం సగటు వర్షపాతం కంటే 20% నుండి 59% వరకు ఉంటే దానిని తక్కువ వర్షపాతం అంటారు. బాగా తక్కువ సగటు వర్షపాతం కంటే 60% కంటే తక్కువ ఉంటే దానిని బాగా తక్కువ వర్షపాతం అంటారు. కొన్ని ప్రాంతాలలో భౌగోళిక పరిస్థితుల వలన తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. వీటిని కరువు పీడిత ప్రాంతాలు అంటారు. ఉదాహరణకు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో ప్రతి 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు తక్కువ వర్షపాతం పడే అవకాశం ఉన్నది. కరువు నివారణ. కరువు మెల్లగా సంభవిస్తుంది కాబట్టి దాని ప్రభావాన్ని తగ్గించడానికి, నివారించడానికి తగినంత సమయం ఉంటుంది. కరువుకు గురయ్యే ప్రాంతాలలో నీటి సంరక్షణ వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టుట ద్వారా నివారించవచ్చును.
పట్టణ ప్రాంతాలలో ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటినంతా జాగ్రత్తగా భూమిలోకి ఇంకేటట్లు చేయాలి. కరువు పీడిత ప్రాంతాలలో ప్రభుత్వం సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకాలు IWMP ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం అమలు చేస్తుంది. రోడ్డు ప్రమాదాలు. భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వలన 80,000 మంది చనిపోతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారిలో 13%. 2000 సంవత్సరంలో ప్రమాదాల కారణంగా స్థూల జాతీయోత్పత్తి GDPలో 3% నష్టపోయాం. రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో అత్యధికులు 15 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్నవారే. భారతదేశంలో అధిక శాతం ప్రమాదాలు నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వలన, తాగి వాహనం నడపడం వలన, వాహనాలు సరైన స్థితిలో లేకపోవడం వలన, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరిలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుపుతున్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ నెలలో? జనవరిలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుపుతారట. 2006లో రోడ్డు భద్రత వారోత్సవాలకి ప్రమాదాలు లేకుండా ఉండటమే రోడ్డు భద్రత అనే అంశాన్ని ఎంచుకున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని చూసినప్పుడు 108కి ఫోన్ చేయాలి. స్థానికుల సహాయంతో ప్రాథమిక చర్యలు చేపట్టాలి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాటించవలసిన నియమాలు: చేయవలసినవి, చేయకూడనివి. 18 సంవత్సరాలు నిండి చట్టబద్ధ లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలి. పాదచారులు ఎప్పుడు ఫుట్పాత్ పైనే నడవాలి. ఫుట్పాత్ లేకపోతే రోడ్డు అంచులలో నడవాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న చోట జిబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటాలి. రోడ్డు సిగ్నల్స్, వాటి అర్థాల గురించి అవగాహన పెంపొందించుకోవాలి. బస్ స్టాండ్ వద్దకు ముందుగానే చేరుకోవాలి. బస్సు ఆగిన తర్వాత క్యూలో బస్సు ఎక్కాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాడాలి. మరి చేయకూడనివి ఏంటంటే, రోడ్డు మీద అసహనంగా ఉండకూడదు, పరుగులు తీయకూడదు, మలుపు మూలల వద్ద రోడ్డు దాటకూడదు, మలుపు తీసుకుంటున్న డ్రైవర్కు మీరు కనిపించరు, బస్సు వాహనాలు ఎక్కుటకు పరుగులు తీయకూడదు, బడివారు నిర్దేశించిన వాహనాలను మాత్రమే ఎక్కాలి, బస్సు లోపల అరుపులు కేకలు పెట్టరాదు, దీనివలన డ్రైవర్ ఏకాగ్రత దెబ్బతింటుంది, బస్సు ఫుట్బోర్డు మీద ప్రయాణం చేయకూడదు. నెక్స్ట్, రైలు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి చూడండి. ప్రపంచంలో ఎక్కువ రైలు మార్గాలు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశంలో రైలు ప్రమాదాలు పెరుగుతున్నాయి. మరి ఎందుకు పెరుగుతున్నాయి? బీహార్లోని బాగల్పూర్ జిల్లాలో ఉల్దాపూర్ అనే 150 సంవత్సరాల పురాతన వంతెన 2006 డిసెంబర్ 1న కూలిపోవటం వలన హౌరా జమాల్పూర్ సూపర్ ఫాస్ట్ రైలు కూలిపోయిన ప్రమాదంలో కనీసం 35 మంది మరణించారు. రైల్వే ప్రమాదాలు జరగకుండా ఉండటకు పాటించవలసిన నియమాలు: రైల్వే క్రాసింగ్ వద్ద గేటు కింద దూరి పట్టాలు దాటవద్దు, మండే గుణమున్న వస్తువులు రైలులో తీసుకెళ్లకూడదు, రైలులో తలుపుల వద్ద నిల్చోవడం, కూర్చోవడం, తొంగి చూడడం చేయవద్దు, ఆగి ఉన్న లేదా కదులుతున్న రైలులో నుంచి మీ తల, చేతులు వంటివి బయటకు పెట్టొద్దు, స్టేషన్లో రైలు పట్టాల మీదుగా దాటవద్దు, ప్లాట్ఫారం మారటానికి ఉద్దేశించిన పాదచారుల వంతెనను ఉపయోగించాలి. విమాన ప్రమాదాలు. 1985 జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం కనిష్క 182 బాంబు కారణంగా పేలిపోయింది. మాంట్రియల్ నుండి లండన్, ఢిల్లీల మీదుగా ముంబై వెళ్లాల్సిన ఈ విమానము మాంట్రియల్ నుండి బయలుదేరి లండన్ చేరుకొనక పూర్వమే ఐర్లాండ్ దగ్గర అట్లాంటిక్ సముద్రంలో పేలి కూలిపోయింది. విమానంలోనున్న 307 మంది ప్రయాణికులు, 22 మంది సిబ్బంది చనిపోయారు. విమాన ప్రమాదాలు జరుగుటకు కారణాలు: సాంకేతిక కారణాలు, అగ్ని, విమానం దిగేటప్పుడు ఎగిరేటప్పుడుండే పరిస్థితులు, హైజాకింగ్, బాంబు దాడులు. విమానాలలో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన చర్యలు: ప్రయాణ సమయంలో పాటించాల్సిన భద్రతలను తెలియజేస్తున్నప్పుడు శ్రద్ధగా వినండి. మీరు కూర్చున్న ముందు సీటు జేబులో ఉండే భద్రతా వివరాల కార్డును జాగ్రత్తగా చదవండి. దగ్గరలో అత్యవసర ద్వారం ఎక్కడ ఉందో తెలుసుకోండి. దానిని ఎలా తెరవాలో తెలుసుకోండి. సీటులో కూర్చొని ఉన్నప్పుడు తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకొని ఉండండి. విమాన ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు: ప్రశాంతంగా ఉండి విమాన సిబ్బంది చెబుతున్నది విని అనుసరించాలి. అత్యవసర ద్వారం తెరుచుకొనుటకు ముందు బయట మంటలు ఉంటే వాటిని గమనించాలి. లోపలికి వ్యాపించే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో పొగ పైకి లేస్తుంది కాబట్టి క్యాబిన్లో పొగ ఉంటే కింది ప్లాట్ఫామ్పై మాత్రమే కూర్చోవాలి. అగ్ని ప్రమాదం. మానవ నిర్లక్ష్యం వలన లేదా అవగాహన లోపం వలన అగ్ని ప్రమాదాలు జరిగి పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాల కారణంగా సుమారు 3,000 మంది విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు.
వేడిమి, ఇంధనం, ప్రాణవాయువు ఈ మూడు కలిసినప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి అందకుండా చేయటం ద్వారా నిప్పు ఆపవచ్చు. తమిళనాడులోని కుంభకోణంలో ఒక పాఠశాలలో 2004లో జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది బాలలు చనిపోయారు. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. 2004 సంవత్సరంలో 93 మంది పాఠశాల విద్యార్థులు మరణించిన అగ్ని ప్రమాదం ఈ ప్రదేశంలో జరిగింది. ఏ ప్రదేశంలో? కుంభకోణం. తమిళనాడులో ఉంటుంది. కుంభకోణం ఉంది. నెక్స్ట్, అగ్ని ప్రమాద సమయంలో చేయవలసినవి, చేయకూడనివి. నిప్పు లేదా పొగ చూసినప్పుడు అలారం మోగించండి, అంటే హెచ్చరిక జారీ చేయండి. ఫోన్ ఎక్కడుందో తెలుసుకొని 101కి ఫోన్ చేయండి. నిదానంగా, స్థిమితంగా మీ చిరునామా చెప్పి అగ్నిమాపక దళాన్ని పంపించమని అడగండి. తలుపు మూసి ఉంటే మంటలు వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి. భవనాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు అందరికంటే వెనుకనున్న వాళ్ళు తలుపులు వేసుకుంటూ రావాలి. విద్యుత్ స్విచ్లన్నీ తీసేసి ఉంచాలి. మెయిన్ స్విచ్ కట్టేయడం ఉత్తమం. అగ్ని ప్రమాద సమయంలో చేయకూడనివి: బొమ్మలు, పెంపుడు జంతువుల కోసం అగ్ని ప్రమాదానికి గురైన భవనం లోపలికి మళ్ళీ వెళ్ళవద్దు. మంచం కింద, అలమారా లోపల కానీ ఎక్కడ దాక్కోవద్దు. పెద్దగా అరుస్తూ భవనం నుంచి బయటకు వెళ్ళాలి. చాపలు, తివాచి వంటి వాటి కింద నుండి విద్యుత్ తీగలు, కేబుళ్ళు వంటివి పాడైపోయి ప్రమాదాలకు దారితీయవచ్చు. కాబట్టి తక్షణం వాటిని సరిచేయాలి. తేలికగా కాలిపోవటకు వీలుండే కర్టెన్లు, ఇతర వస్తువులకు దగ్గరగా విద్యుత్ బల్బులు అమర్చకూడదు. ఉగ్రవాదం ముప్పు. ఉగ్రవాదం అనే పదము టెర్రోరిజం అనే ఫ్రెంచ్ పదం నుండి ఏర్పడింది. దీని అర్థం భయాన్ని కలుగజేసే లేదా అపాయాలను కలుగజేసే మానసిక చర్య. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలతో పాటు డబ్బు, అధికారం కోసం ప్రపంచంలో వివిధ సమూహాల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయి. యుద్ధం, అంతర్గత పౌర యుద్ధాలు పెచ్చుమీరుతున్నాయి. ఇది ఎంతోమంది జీవితాలలో బాధలు, విషాదాలు నింపుతున్నాయి. మహాత్మా గాంధీ సూచించిన సత్యం, అహింసలు ప్రజల మధ్య, దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి సరియైన మార్గం. భారతదేశం ఉగ్రవాదంను ఎదుర్కొంటున్న దేశాలలో ఒకటి. ముంబైలో తాజ్ హోటల్పై ఉగ్రవాదులు దాడి చేసి అనేక మందిని చంపివేశారు. అలాగే 2013లో హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో కూడా బాంబు పేలుడు జరిగి సాధారణ ప్రజలు మరణించడం జరిగింది. ఉగ్రవాద దాడి జరిగినప్పుడు మీరు పాటించవలసిన విషయాలు: ప్రశాంతంగా ఉండండి, ఉద్రేకానికి లోను కాకూడదు, స్థానిక అత్యవసర అధికారుల సూచనలు పాటించండి, వార్తల కోసం, సూచనల కోసం రేడియో వినండి లేదా టీవీ చూడండి, 100 నెంబర్కి, పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయండి. ప్రతి ఒక్క పౌరునికి ఫోన్ చేసే అధికారం ఉంది. ఉగ్రవాదులు ఆత్మన్యూనత భావాలకు, ఉద్రేకాలకు లోనై ఇతరులను భయపెట్టి తమ పంతం నెగ్గించుకోవాలని తమ భావాలను బలవంతంగా ఇతరులపై రుద్దాలనుకుంటారు. వీరు సమాజ వ్యతిరేకులు. ఉగ్రవాదం సామాజికంగా పైశాచికత్వం, మతపరంగా నిషిద్ధం. అయినా కొంతమంది తమ మతం చెప్పిందని వక్రభాష్యం చెబుతూ ఉగ్రవాదాన్ని అనుసరిస్తున్నారు. ఎవరికీ చెందని బ్రీఫ్ కేసులు, బ్యాగులు, సైకిళ్ళు, టిఫిన్ బాక్సులు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రాణాలకు ముప్పు ఉన్న సందర్భంలో మినహా ఫోన్ మళ్ళీ ఉపయోగించరాదు. వాస్తవాలకు పుకార్లను గుర్తించి వాటి ప్రచారాన్ని అడ్డుకోవాలి.